అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారికి అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీలోని ఎర్రకోట పైన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి కృష్ణకుమారి ప్రత్యేక అతిథిగా పాల్గొనడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు కోట విజయరాధిక, చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిరిసం బాలకోటతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు చల్లపల్లి గ్రామ పంచాయతీకి దక్కిన గౌరవం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండలం చల్లపల్లి స్వచ్ఛ సుందరం పనిచేస్తున్న మన చల్లపల్లి సర్పంచ్ గారు పైడిపాలెం కృష్ణకుమారి గారు గతంలో జడ్పీటీసీగా పనిచేసినప్పుడు, జడ్పీటీసీగా ఎంతో అభివృద్ధి చేసినప్పుడు అంతకు ముందలే స్వచ్ఛ సుందరం చల్లపల్లి సభ్యురాలుగా కూడా పనిచేయటం జరిగింది. మన చల్లపల్లి స్వచ్ఛ సుందరాన్ని ఎంతో డెవలప్ చేసిన దాంట్లో ఎంతో ప్రాధాన్యత తీసుకుని కన్వీనర్ మన డిఆర్కే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో, పద్మావతి గారు, డిఆర్కే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో, ఇంకా సభ్యులు కూడా వీళ్ళందరి సహకారంతో చల్లపల్లిని ఎంతో స్వచ్ఛ సుందరంగా తీసుకొచ్చిన ఆ ఘనత మన కన్వీనర్ గారికి, చల్లపల్లి సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి గారికి దక్కిందని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో మంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి 5గురిని సభ్యులు మన ఈ ఎన్నుకోవడం జరిగింది. రేపు జరగబోయే 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ 5గురిని ఒక ప్రతినిధులుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మన పైడిపాముల కృష్ణకుమారి గారు ఈ స్వచ్ఛ సుందరం డెవలప్లో కానీ, ఈ చేసిన చల్లపల్లిలో చేసిన అభివృద్ధి పనులు కానీ ఆమె చాలా పేరు సంపాదించుకొని ఆ ఘనత ఈరోజు మన రాష్ట్రం నుంచి, మన రాష్ట్రంలో మన కృష్ణా జిల్లాలో చల్లపల్లి గ్రామ సర్పంచ్గా ఈరోజు ఎన్నుకోవటం చాలా సంతోషం. ఆమెకి మా తరపున, అందరి తరపున మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన స్వచ్ఛ సుందరం చల్లపల్లి కన్వీనర్గా పనిచేసిన చల్లపల్లిను ఒక తీర్చిదిద్దిన డిఆర్కే ప్రసాద్ గారికి, పద్మావతి గారికి, ఉన్న సభ్యులకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున గతంలో కూడా ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మన పైడిపాముల కృష్ణకుమారికే దక్కిందని చెప్పేసి, అలాగే ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడానికే కానీ గత ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థని నీరుగార్చి పంచాయతీ వ్యవస్థలో ఒక పని కూడా జరగకోకుండా పంచాయతీ సర్పంచులు అందరూ కూడా ఒక నిర్వాటం లేకోకుండా ఊరినే ఒక జీతగాళ్ళలాగా ఏదో అక్కడ కూర్చుని పనిచేసే రీతిలో గత ప్రభుత్వం చేసింది. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మా అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారు, మా ఎంపీ గారు, మన బాలశౌరి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మనకి గ్రామంలో పంచాయతీలు వ్యవస్థ ముందుకు నడిచే అవకాశం వచ్చింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా పంచాయతీ ఫండ్ పక్కదారి పట్టియటం అనేది లేదు. ఈ రోజున పంచాయతీ ఫండ్ని వీళ్ళు మళ్ళీ మనకి పంచాయతీలన్నిటికి కూడా పంచాయతీలో పనిచేసిన సర్పంచులందరూ కూడా మంచి అవకాశాలు, మంచి నిధులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడో మన పాతబడిపోయిన ఈ గత 5 సంవత్సరాల నుంచి వెనకబడిపోయిన మన పంచాయతీలన్నీ కూడా ఈ రోజున సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అన్నీ కూడా పంచాయతీ నిధులు మనకి 16 కూడా మనకి ఏర్పాటు చేయడానికి అన్నీ కూడా నిధుల నుంచి 15 నిధులు కూడా మనకు తీసుకురావడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకొచ్చారు. ఆయన కూడా మాకు పేరు పేరున అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన పంచాయతీ సర్పంచ్ గారు ఇవాళ గాలి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మనందరం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ ఘనత ఆ చంద్రబాబు నాయుడు గారికి, ఆ పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని చెప్పేసి నేను సభాముఖంగా మనం చేసుకుంటాను. Happy to say that our విలేజ్ సర్పంచ్ అయిన మన కృష్ణకుమారి గారికి ముఖ్య అతిథిగా మన రెడ్ ఫోర్ట్లో జరుగుతున్న మన ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మన
ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి ఆహ్వానం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాకు ఇక్కడ స్వచ్ఛ సుందర చల్లపల్లి అనే కాన్సెప్ట్తో ఇంతకాలం ఈ 12 ఇయర్స్ 13 ఇయర్స్గా రన్ చేస్తున్న డాక్టర్స్ అయిన డిఆర్కే ప్రసాద్ గారు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరూ కృషి చేయడం, అలాగే అందులో భాగస్వామ్యంగా యాజ్ ఎ మెంబర్గా మా సర్పంచ్ గారు అక్కడి నుంచో రన్ అవుతూ ఉన్నారు. అలాగే సర్పంచ్ అయిన దగ్గర నుంచి కూడా గ్రామంలో సుందరీకరణ విషయంలో చాలా ముందుండి చాలా చురుగ్గా ఆవిడ పనిచేస్తూ ఈరోజు ఆవిడకి ఆనరబుల్గా ఇంతకాలం కష్టానికి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆవిడకి ఇన్విటేషన్ రావడం, అలాగే ఆవిడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ మా చల్లపల్లికి చెందిన మా సర్పంచ్ గారు అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆనరబుల్ మన రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇలా మీ ప్రోత్సాహకాలు ఉంటే, అలాగే మన స్టేట్ ముఖ్యమంత్రి మన కొత్తగా మన గవర్నమెంట్ ఈ ఫామ్ అవ్వడం ఇదే టైంలో ఆవిడ ఆనరబుల్గా పిలువబడటం ఇన్ ద అండర్ ఆఫ్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి ఈ ఆధ్వర్యంలో అలా పిలువబడటం మాకు ఇంకా సంతోషంగా ఉంది. మోరోవర్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ గ్రామాల అభివృద్ధికి కానీ స్వచ్ఛత అనే దానికి స్వచ్ఛ భారత్ అని ప్రైమ్ మినిస్టర్ గారు పిలిపించారు. అలాగే మన స్టేట్స్ కూడా ఫాలో అయ్యాయి. దీన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి మన స్వచ్ఛ సుందర చల్లపల్లి అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా అవేర్నెస్ రావాలి, జరగాలి. అలాగే ఈ ఇన్స్పిరేషన్ అనేది ఎప్పటికీ ఇలా ఉండాలి. ఆల్ ఓవర్ ఆఫ్ దిట్ మన కృష్ణకుమారి గారికి సర్పంచ్ గారికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. అంటే మీ రేటు అక్కడే కదా, ఓకేనా? సరే బయలుదేరి సరేనా? మరే ఒక మాట బాయ్, నువ్వు ఒక్క పని చేయాలి, నువ్వేం పోకుండా. ఏదైతే చల్లపల్లి గ్రామ సర్పంచ్ గారు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం ఈ ఆగస్టు 15 జరిగే ఎర్రకోటలో జరిగేటువంటి ప్రధానమంత్రి గారు ఎగరవేసేటువంటి ఎర్రకోటలో జరిగేటువంటి జెండా ఆవిష్కరణ సభకు మన చల్లపల్లి గ్రామ సర్పంచ్ గారిని ప్రత్యేక అతిథిగా రాష్ట్రంలో 5గురిని ప్రత్యేక అతిథులుగా ప్రభుత్వం వారు ఎంపిక చేయగా, అందులో 3 సర్పంచులు ఎంపిక చేశారు వివిధ జిల్లాల నుంచి. దాంట్లో కృష్ణా జిల్లాలో మన గౌరవ ఈ చల్లపల్లి సర్పంచ్ గారు కృష్ణకుమారి గారిని ఎంపిక చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సదరు కృష్ణకుమారి గారు నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈరోజు అక్కడ వారు రీచ్ అయ్యి తర్వాత రేపు జరిగే పంచాయతీరాజ్ అభియాన సంస్థ ద్వారా ఆర్జీఎస్ఏ అనే పంచాయతీరాజ్ యొక్క అనుబంధ సంస్థ ద్వారా వారు రేపొద్దున సెమినార్లో పాల్గొని తర్వాత ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క ఎర్రకోట మీద జరిగేటువంటి ఈ యొక్క జెండా ఆవిష్కరణ స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ ఉత్సవాలకు ఆమె ఆ యొక్క ఛాంబర్లో ప్రధానమంత్రి గారి ఛాంబర్లో ముఖ్య అతిథిగా ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. అందుకు మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు వారికి. అలాగే ఈ యొక్క అవార్డు ఈ యొక్క ఆహ్వానంగా రావడానికి కారణం ఈ యొక్క గ్రామ పంచాయతీలో గత 11 సంవత్సరాల నుంచి క్లీన్ అండ్ గ్రీన్ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్వచ్ఛ సుందర చల్లపల్లికి సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారి దంపతులు వారి నేతృత్వంలో వారి టీము ఏదైతే ఈ యొక్క చల్లపల్లి స్వచ్ఛ సుందర చల్లపల్లిగా చేయడానికి అలాగే అనేక విధమైనటువంటి పనులు వారు మంచి పనులు చేస్తున్నారు. చల్లపల్లి గ్రామ పంచాయతీ మరియు స్వచ్ఛ సుందర చల్లపల్లి సంయుక్తంగా ఈ యొక్క చేసి క్లీన్ అండ్ గ్రీన్గా ఈ గ్రామ పంచాయతీ నుంచి తద్వారా రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక అవార్డులు గతంలో రావడం జరిగింది. ఈసారి కూడా క్లీన్ అండ్ గ్రీను అనే పదము ప్లస్ సుపరిపాలన ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతిదీ కూడా ఆన్లైనీకరణ చేసి జీపీడీపీ అని గ్రామ అభివృద్ధి ప్రణాళికలను చేయటంలో జిల్లాలోనే మరియు రాష్ట్రంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ టాప్గా ఉంది. ఆ 2 అంశాల మీద మాత్రమే ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా సెలెక్ట్ కాబడి ఆ యొక్క సర్పంచ్ గారు ఆ యొక్క ఎర్రకోట దగ్గర జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలకి ప్రత్యేక అతిథిగా ఎంపిక కాబడి వెళ్ళినారు. కాబట్టి వీటన్నిటి కారణమైనటువంటి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సహకరిస్తున్నటువంటి స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథులు డిఆర్కే ప్రసాద్ గారి దంపతులకు మరియు
ఈ ఈ గ్రామ పరిధిలోని గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా పాలకవర్గ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారు. వారికి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ పంచాయతీని ఉన్నత స్థానంలో ఉంచడానికి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా పంచాయతీ అధికారి మరియు ఆ పైన కమిషనర్ గారు, కింద ఆఫీసర్లు అందరికి కూడా మరియు ముఖ్యంగా ప్రజలకు కూడా గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.